అన్ని మస్తు మందిగా ఇక అందులో అడుగు కూడా పెట్టలేదు మీరే పని చూపిస్తారు, మీ పనికి నేను వచ్చిన. గా పనిలో ఏమున్నాడు అక్క? అన్నం పెడుతున్నారు మీరు. అన్నం పెట్టినా కూడా పిండి బస్తాల రేటు, మా బట్టలు కొనడానికి కటింగులు, మీ వ్యవసాయం చేస్తే ఏమేమిటానే మేడం. ఇంకొకటి తెలుసా అక్క, ఇట్లా ఉద్యోగాలు ఇట్లా చేసి సీట్లలో కూర్చుంటే ఒక సీటు సరిపోతలేదు, అట్లా తయారవుతారు. అవునా? అది కష్టం. ఇట్లా చూడండి, ఎక్సర్సైజ్ అవుతుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు, మీ మీద ఇట్లా గౌరవం పెరుగుతుంది, మీ కష్టార్జితం ఇది. అవునా? మా మొక్కలు పిట్ట పిల్లలు లెక్కన ఆరోగ్యం కష్టం చేసుకుంటేనే ఎలాంటి రోగాలు ఉండవు, మంచిగా రోగాలు అట్టేది ఎప్పుడో అవి వస్తూనే ఉన్నాయి చెప్పకుండా. అలాంటి రోగాలు ఉంటాయి కానీ మేడం, ఈ పంట పండించి రైతులు ఎంత ఇబ్బందులు పడి ఆత్మహత్య వస్తేనే కష్ట సుఖాల్లో ఏదైనా తెలుస్తుంది. ఓకేనా? దీన్ని ఏదో అది అనుకోకండి. ఈ రోజు నేను నా వ్యవసాయం మీ అందరితో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, అంతే. నాది ఇక్కడే ములుగు రామచంద్రాపురము. అయితే నేను ఇక్కడ ములుగు సబ్ రిజిస్ట్రార్ గా వర్క్ చేస్తున్నాను. మీకు తెలుసా? నేను ప్రతి ఆదివారం వ్యవసాయ కూలీగా కూడా పోతా పెద్దమ్మ. ఎందుకంటే మీరందరూ కూలీకి నేను ఎందుకు వెళ్తా అంటే అక్కడ చాలా మంది మహిళలు పని చేస్తుంటారు కదా కూలీలుగా, అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి. అవునా? కానీ మహిళలు చాలా గొప్ప ఏమంటారు గుణవంతులు, నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ నేను చెప్పేది కూడా అదే, అంతే. పంచుతూ ఉంటే పెంచేది, పెరుగుతూ పోయేది ఏంటిది? ప్రేమ ఒక్కటే. అవునా? అలాంటి ప్రేమని మనం అందరం పంచుతూ వెళ్ళాలి. ఇంకొకటి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఏం లేదన్న, డబ్బే అన్నిటికీ మూల కారణంగా కూడా కాదు. ఏం లేదు, మనము 3 పూటల కడుపు నిండా అన్నం తిన్నామా లేదా, ఉండడానికి ఇల్లు ఉందా లేదా. అవునా? కానీ ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితి మీకు నిజంగా నేను చెప్తున్నా కదా, దురదృష్టము మనకు ఒక టెస్ట్ చేసింది అంటే. అవునా? వరద రూపంలో మీ అందరికి ఒక ఏమంటారు ఎగ్జామ్ పెట్టిందని అనుకోవాలి. కానీ మీరందరూ పాస్ అయినారు అందులో. అంటే కొంతమంది ప్రాణాలు పోయినాయి కావచ్చు, కానీ అది దురదృష్టం, అలా కాకూడదు. కానీ అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మీ అందరికీ ఒక మోరల్ కూడా నేర్పి, గుణపాఠం కూడా పెద్దగా నేను అనుకుంటాను. నేను చాలా దగ్గర పోయి చూస్తున్నా. అందులో ఒక నీతి ఏం నేర్చుకోవాలి మనము? మనకు కుల మతాలు అవసరమా? లేదు. నీ ఇల్లు నా ఇల్లు, నువ్వు వేరు నేను వేరు కాదు. ఈ రోజు ఊరు మొత్తము మనం ఒకటే. అవునా? అలాంటప్పుడు మీరందరూ ఎప్పటికీ హ్యాపీగా ఉంటూ మీ ఊర్లో. ఈ రోజు నేను విన్నది ఏంటంటే, పొద్దున మీరందరూ వనభోజనాలకు వెళ్తున్నారు అని విన్నాను, కానీ మీరు వెళ్ళలేదట. ఇప్పుడే తెలిసింది నాకు. కానీ వనభోజనాలకి ఒక్కరు పోతారా, ఒక ఫ్యామిలీ పోతారా, అందరు పోతారా? అందరూ పోతారు. అంటే అది ఒక గ్రామానికి కట్టుబడి ఉన్నారు కదా. అలాగే మీరు ఎప్పటికీ కూడా ఇలాగే కట్టుబడి ఉండాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇలాంటి వాటి వల్ల మనం కొన్ని నేర్చుకోవాలి. ప్రకృతి వైపరీత్యం వల్ల మేము నువ్వు వేరు నేను వేరు కాదు. మనము తినేటప్పుడు మన ఏమంటారు కంచంలో ఉన్న ఒక ముద్దని ఆకలితో ఉన్న వాళ్లకు పెట్టడమే అది గొప్ప పెద్దమ్మ. అవునా? నా కడుపు నిండింది బిడ్డ, నువ్వు తింటే అని అంటారు. అవునా? అలాగే ఉండాలి. నాకేందంటే నాకు తోచినంత మనము తినేటప్పుడు ఎదుటి వాళ్ళని నువ్వు తిన్నావా అన్న కడుపు నిండుతుంది. కానీ ఈ పరిస్థితులలో నిజంగా ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఆలోచించేది ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ అందరిలో మా కోసం కాదు మా పిల్లల భవిష్యత్తు అని ఆలోచిస్తున్నారు. అవునా? అలాంటప్పుడు మీరందరు ఇప్పుడే నేర్చుకోండి ఏంటంటే, మీ పిల్లలకి చదువే భవిష్యత్తు. పెద్ద మా అక్కలు ఓకేనా అన్న? మీరందరూ
పిల్లలను మంచిగా చదివించండి. ఈ రోజులలో మంచి ప్రభుత్వ బడులలో చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంది. చదువే ఆయుధం. పేదరికానికి చదువు అడ్డు కాకూడదు. ఓకేనా? వాళ్ళని ఇంకా అంటే మన స్థాయికి తగ్గట్టుగా మనం చదివించుకుంటాం కావచ్చు, కానీ వాళ్ళు పై స్థాయికి వెళ్తారు. అలాంటి స్థాయికి వెళ్ళాలని. ఇంకొకటి, మీరందరూ ఎప్పుడు కలిసి కట్టుగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే నేను చాలా దగ్గర చూస్తున్నా, అంటే ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ ఒకటే అయిపోయిండ్రు. ఈ రోజు మేమందరం ఒకటే అనే నినాదంతో ఉన్నారు. మీరు కూడా మీకు కావాల్సిన దానికి కట్టుబడిగా ఉండి మీ హక్కుల కోసం మీరందరూ పోరాడండి. ఓకేనా? మీకు ఇగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు. రాకున్నా ఏం లేదు, మీ దగ్గర ఉన్నోడికి మీ పక్కనికి బాపు తిన్నావా అక్క తిన్నావా అని అంటే అదే చాలు. ఓకేనా? ఇంకొకటి నాకు వస్తుంటే ఇంకొకటి గమనించిన, చాలా దిక్కుల మన ములుగు ఇటు వస్తుంటే చాలా దిక్కుల నాట్లు పడ్డాయి, కానీ మన ఇటు మేడారం సైడ్ ఇంతవరకు నాట్లు పడలేదు. అంటే మనకు ప్రకృతి అంతగా అడ్జేసింది కాబట్టి ఆ నాట్లైనా మీరు మెల్లగానైనా వేసుకోండి. ఓకే? కానీ మనం దిగజారిపోవద్దు, ఎప్పటికీ కూడా ఆత్మస్థైర్యాన్ని మనం కోల్పోవద్దు. ఓకేనా? ఇంకొకటి, కుటుంబంలో అయ్యో అయ్యా మనకి ఇట్లా అయింది మనం ఏం చేస్తామని కూడా ఎప్పటికి కూడా మనము ఎదుటి వాళ్ళని మీరు నిరుత్సాహపరచకండి. ఏం కాదు, ఉంటే ఉంది లేదుకుంటే లేదు, మనం ఇంటిల్లి పాది పని చేసుకుందాం అన్నప్పుడే మన ఇల్లు ఉంటది కదా. ఇంటి పెద్దని నువ్వేం తెచ్చినావు ఏమైంది కాదు, మన పరిస్థితులు అట్లున్నాయి. మనం ఏం చేసినాం, మనం ఏం చేసుకుందామని ఆలోచించండి అందరూ. నేను కాదు, మనము అన్నప్పుడే ఇగో ఇట్లా అందరు కలిసి ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. నన్ను ఒక మేడంగా కాకుండా మీరు ఒక చెల్లెగా నన్ను చూసుకోవచ్చు, ఒక అక్కగా చూడవచ్చు. ఓకేనా? ఓకేనా? ఏదున్నా మాకు మీరు ఇంకా ప్రభుత్వం మీకు చాలా ఇస్తుంది. ప్రభుత్వ అధికారులు మీకు చాలా మంది వచ్చి అన్ని చేస్తున్నారు, కానీ నా తరఫున ఒక ప్రభుత్వ అధికారినే కావచ్చు, కానీ నాకు ట్రస్ట్ ఉంటుంది. ఇంకొకటి, ప్రతి ఆదివారం నేను వ్యవసాయ కూలీగా వెళ్తా పెద్దమ్మ. కూలీకి పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 4. ఇప్పుడు మన కూలీలు ఎట్లా పని చేస్తారో అట్లనే పని చేసి ఆ కూలీ తీసుకొని నేను ఆ స్థాయి నుండే వచ్చిన కదా పెద్దమ్మ. అవునా? మన స్థాయిని ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు. ఓకేనా? కానీ అందరు కలిసి ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళు మీరు ఏడవకుండా మంచి ధైర్యం చెప్పాలి పెద్దమ్మ. ఓకేనా? ఎప్పటికీ చిరునవ్వే ఆయుధం మనకు. మంచి ఎప్పటికీ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఆనెస్ట్ బాగున్నారు. అవునా? ఇక్కడ